ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 48వ అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి చూద్దాం. ఇరవై శ్రీకృష్ణ రెండు అయిపోయి ప్రభుజీ 22 అయిపోయింది ప్రభుజీ. ఓకే, 23వ శ్లోకం నుంచి. అవును, నేనే చదివాను 22. ఓకే ఓకే, 23వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణుడు అక్రూరుడి యొక్క గృహమునికి వెళ్ళడం, అక్రూరుడు ఆయనకి అతిథి సత్కారాలతో ఆహ్వానించి ఆయన ఆ బహుమతులు ఇవ్వడం, పాదసేవ చేయడం, ఆ తర్వాత కృష్ణ బలరాములు ఇద్దరికీ కూడా ఆయన పాదసేవ చేయడం, ఆ తర్వాత దాన్ని తన నెత్తి మీద పాదాలు కడిగినటువంటి నీళ్ళని తన నెత్తి మీద చల్లుకోవడం. సో ఆ తరువాత అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి మరియు బలరాముణ్ణి ఉద్దేశించి ప్రార్థిస్తున్నారు. ఓకే. సో ముందుగా ఆయన ఏమంటున్నారు అనంటే, కంసుడిని చంపేసి తర్వాత కంసుడి యొక్క అనుచరులను అందరినీ కూడా వధించేసి వాళ్ళ వంశాన్నే ఉద్ధరించేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత భగవంతుడికి కారణం అనేటువంటిది లేదు. ఈ యొక్క భౌతిక సృష్టి అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ జగత్తు మొత్తానికి భగవంతుడే కారణం. అలాంటిది భగవంతుడిలోనే ఈ జగత్తు మొత్తం ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడి నుంచే ఈ జగత్తు మొత్తం సృష్టింపబడింది కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువు తీసుకున్నా, ఏ పదార్థం తీసుకున్నా, ఏ మూలకం తీసుకున్నా కానీ భగవంతుడికి అన్యంగా లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత భగవంతుడు ఈ సృష్టిని సృష్టించారు, తిరిగి ఈ సృష్టిలోకే ప్రవేశిస్తున్నారు అనేక రూపాలు తీసుకొని, ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం. ఈ రూపాలన్నీ కూడా అవతారాలు. అలాంటి రూపాలు తీసుకొని ఈ భౌతిక సృష్టిలోకి వస్తున్నప్పటికీ ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి మనలాగా భగవంతుడు కాదు. ఎందుకంటే మనము బద్ధజీవులం, మాయతోటి ప్రభావితమై ఉన్నాం, మాయ యొక్క కంట్రోల్లో ఉన్నాం మనం. సత్వ రజస్తమో గుణాల యొక్క కంట్రోల్లో మనం ఉన్నాం. కానీ భగవంతుడు అలా లేరు, స్వతంత్రుడు, పరమాత్ముడు. ఓకే. అందుకనే భగవంతుడు బహురూపాలలో ప్రకటమైనప్పటికీ భగవంతుడి మీద ఈ మాయ యొక్క ప్రభావము లేదు. ఆయన స్వతంత్రుడు. మనం చాలా డీటెయిల్ గా చర్చించాం ఏ విధంగా అనేటువంటిది. స్వయంగా భగవానుడి ఆధ్వర్యంలోనే మాయ ఉంటుంది, కానీ మాయ ఆధ్వర్యంలో భగవానుడు ఉండడు కాబట్టి అది మనము చూసాం. ఆ తర్వాత భగవంతుడు భగవంతుడికి ఉపాధులు అనేటువంటివి లేవు. ఓకే. ఏ విధంగా అయితే మనందరికీ కూడా భౌతికమైనటువంటి ఉపాధులు ఉన్నాయో, నేను పలానా ఉద్యోగం చేస్తాను, లేకపోతే పలానా కంపెనీలో పనిచేస్తాను, లేకపోతే పలానా కుటుంబానికి చెంది ఉన్నాను, పలానా గ్రామానికి చెంది ఉన్నాను, నా నా యొక్క అస్తిత్వం ఇది అని చెప్పుకోవడానికి మనకి చాలా ఉపాధులు ఉన్నాయి. కానీ భగవంతుడికి అలా ఉపాధులు లేవు కాబట్టి భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో ఉన్నప్పటికీ ఆయన బద్ధుడు కాదు. కానీ మనము ఈ ఉపాధుల కారణంగానే బద్ధులమవుతున్నాము. అంటే బద్ధ జీవన స్థితి నుంచి మనము ముక్త జీవన స్థితికి రావాలి అని అంటే మనం ఈ ఉపాధులు అనేటువంటి అన్నిటి మీద కూడా త్యాగం చేయాలి. ఈ ఉపాధుల మీద మనకి కోరిక ఉండకూడదు. ఓకే. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు మనము ముక్త జీవులం అవుతాము. ఇది మన యొక్క అవివేకం వలన మాత్రమే జరుగుతుంది అనేది చూసాం. ఓకే. నెక్స్ట్ 23వ శ్లోకం ఈరోజు మనం చూద్దాం. ఇంకా ఇవన్నీ కూడా అక్రూరుడు శ్రీకృష్ణ బలరాములకి చేస్తున్నటువంటి ప్రార్థనలో భాగంగా ఆయన చేస్తున్నారు. సో ఇప్పుడు
23వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఉషశ్రీ మగధి. త్వయోధితోయం జగతో హితాయ. 23 మాతాజీ, ఉషశ్రీ మగధి. హరే కృష్ణ ప్రభుజీ. త్వయోదితోయం జగతో హితాయ యథా యథా వేద పద పురాణః యదా యదా వేద పతః పురాణః అద్యేత పాషండ పధైరసద్భిః బాధ్యేత పాషండ పథైరసద్భిః తథా భవాన్ సత్వగుణం బిభర్తి. తదా భవాన్ సత్వగుణం బిభర్తి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుపాదుల వారి భావము: సమస్త జగత్తు యొక్క హితము కొరకు నీవు ఆది యందు పురాణ వేద పథమును ఉపదేశించితివి. పాషండ పథమును అనుసరించేడి దుష్టులచే అట్టి పథము ఎప్పుడు అడ్డగింపబడునో అప్పుడు నీవు విశుద్ధ సత్వగుణయుతమగు ఒకానొక అవతారమును ధరింతువు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సమస్త జగత్తు యొక్క హితము కొరకు నీవు ఆది యందు పురాణ వేద పదమును ఉపదేశించితివి. బ్రహ్మకు కూడా భగవంతుడు కృష్ణుడే ఆయనకి వేదాల యొక్క జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? సృష్టి కంటే పూర్వమే ఇచ్చేశారు కదా. బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేయకముందే భగవంతుడు బ్రహ్మదేవుడికి వేద జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకు చేశారు? ఈ వేద జ్ఞానం ఇచ్చిన తరువాతనే భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి జీవుల్ని పంపిస్తే వేద జ్ఞానం అనుసరణగా జీవులందరూ కూడా వాళ్ళ యొక్క ధర్మ నియమాలను పాటిస్తే తిరిగి మళ్ళీ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళొచ్చు అని. అందుకనే తొలిజీవి అయినటువంటి బ్రహ్మదేవుడికి ఇవన్నీ కూడా ఇచ్చారు. పాషండ పదమును అనుసరించడి దుష్టులచే అట్టి పదమును ఎప్పుడు అడ్డగింపబడునో అప్పుడు నీవు విశుద్ధ సత్వగుణయుతముకు ఒకానొక అవతారమును ధరింతువు. ఓకే. పాషండ పదమును అనుసరించడి దుష్టులచే అట్టి పదము ఎప్పుడు అడ్డగింపబడునో అప్పుడు నీవు విశుద్ధ సత్వగుణయుతమగు ఒకానొక అవతారమును ధరింతువు. భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా విశుద్ధ సత్వగుణంలోనే ఉంటాయి. ఓకే. విశుద్ధ సత్వగుణానికి తేడా ఉంది. యాక్చువల్గా ఈ భౌతిక విషయంలో సత్వగుణం అనేటువంటిది లేదు. యాక్చువల్గా అయితే సత్వగుణం అంటే విశుద్ధ సత్వగుణమే. కానీ ప్రస్తుతం ప్యూర్ సత్వగుణం అనేటువంటిది లేకపోవడం వల్ల మనం విశుద్ధ సత్వగుణము అని చెప్తున్నాం. విశుద్ధ సత్వగుణం అంటే ప్యూర్ అన్నమాట. సత్వగుణం అంటే ఏదో కొంచెం రజోగుణం తమో గుణం కలిసినటువంటిది, పూర్తిగా కాకుండా ఎక్కువ శాతం సత్వగుణం, ఏవో కొంచెం రజోగుణ తమో గుణాలతోటి ఉన్నటువంటిది. ఇవి మనం చూస్తే ఈ భౌతిక విషయంలో ఎంత గొప్ప వ్యక్తిని తీసుకున్నా కానీ భక్తుడు కాకుండా ఏ వ్యక్తిని చూసుకున్నా కానీ ఆ వ్యక్తి మహా అయితే గొప్ప పుణ్యాత్ముడైతే సత్వగుణంగా ఉంటాడేమో. విష్ణు భక్తుడు కానంత వరకు, వైష్ణవుడు కానంత వరకు ఆ వ్యక్తి సత్వగుణంలోనే ఉంటాడు కానీ విశుద్ధ సత్వగుణ స్థాయి వరకు రారు. భగవంతుడు విశుద్ధ సత్వగుణంలో ఉంటారు. అందుకనే భగవంతుడికి సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది ఉండదు. ఆయన విశుద్ధ సత్వగుణంలో ఉంటారు కాబట్టి. అంటే భగవంతుడు ఏ అవతారం తీసుకుని ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినా కానీ ఆయన విశుద్ధ సత్వగుణంలోనే వ్యవహరిస్తారు. అంటే మనం ఏదైనా పని చేసామనుకోండి, ఆ పని చేయడానికి మనకి కారణాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశ ఉంటుంది. ఇలాంటివి భగవంతుడు చేసినటువంటి లీలలకి ఉండవు భగవంతుడికి. ఓకే. ఎందుకు చేస్తారు అవి? అవన్నీ కూడా మనల్ని ఉద్ధరించడానికి చేస్తారు. అందుకని పాషండ పదమును అనుసరించేది దుష్టులచే అట్టి పదము ఎప్పుడు అడ్డగింపబడును అంటే మనం అందరం కూడా ఎప్పుడు పుణ్యాత్ములుగా మారుతామో, ఎప్పుడు ఆ ధర్మ స్థితికి వస్తామో అప్పుడు భగవంతుడు మనల్ని ఉద్ధరించడం కోసం విశుద్ధ సత్వగుణంలో ఆయన అవతరించడం అనేటువంటి జరుగుతుంది. అంటే భక్తులుగా మారాలి మనం. భగవంతుడిని అవతరింప చేయాలి అంటే ఏం చేయాలి? మనం భక్తులుగా మారాలి. భక్తుల భక్తులు కోసం కావాలి. భగవంతుడు వస్తారు కదా. ఎప్పుడు వస్తారు భగవంతుడు? భక్తులని రక్షించడం కోసం వస్తారు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అన్నమాట. ఒక్క నిమిషం. ఓకే. సో భక్తులను రక్షించడం కోసం భగవంతుడు వస్తారు. నెక్స్ట్ 24వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. సత్వం ప్రబోధ్య వసుదేవ గృహేవ తీర్ణః సత్వం ప్రభోద్య వసుదేవ గృహేవ తీర్ణః స్వాంసేన భారం అపనేతుమిహాసి భూమే
स्वांसेन भारम् अपनेतुमिहासि भूमेः। क्षौहिणी शतवधेन सुरेतरांश अक्षौहिणी शतवधेन सुरेतरांसा राज्ञाम राज्ञाममुष्य च कुलस्य यशो वितन्वन् राज्ञाममुष्यश्च कुलस्य యశో వితన్మనన్. దేవా, పరమపురుషుడు వగు నీవు ఇప్పుడు నీ స్వాంశతో వసుదేవుని గృహమునందు ఆవిర్భవించితివి. సురువైరి అంశలగు రాజులచే నడపబడేడి వందల కొలది సైన్యమును వధించుట ద్వారా భూభారమును తొలగించుటకు మరియును నీ వంశకీర్తిని విస్తరింపచేయుటకు నీవది చేస్తివి. భాష్యము. శ్రీకృష్ణునిచే వధింపబడిన అసుర రాజులు యథార్థమునకు సురవైదులు అంశములు లేదా అవతారములని సురేత రాంశారాజ్ఞం అను పదము సూచించున్నది. ఈ విషయము మహాభారతమునందు విస్తారముగా వివరించబడింది. అసుర రాజులను గురించిన పరిచయము దాని యందు వెల్లడి చేయబడింది. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు స్వాంశలుగానే అవతరిస్తారు కదండి. విభిన్న అంశాలుగా అవతరిస్తే విభిన్న అంశాలు ఏమంటారు? మనం ప్రభుజీ మనమంతా విభిన్నాంశం. అంతా విభిన్న అంశాలు, జీవులు విభిన్న అంశాలు. కానీ భగవంతుడు మనలాగనా అంటే కాదు. ఓకే, భగవంతుడు విభిన్న అంశ. అందుకనే స్వాంశ. మనమందరం కూడా విభిన్న అంశాలు. అందుకనే ఇప్పుడు అక్రూరుడు అంటున్నాడు, మీరు అవతరించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడు అవతరించినా కానీ భగవంతుడు ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తారు. అవతరించినప్పుడు ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. ఏ ఉద్దేశంతో అవతరిస్తారు భగవంతుడు? ధర్మ సంస్థాపన చేయడం కోసం. రక్షించడానికి, దుష్టుని శిక్షించడానికి. ధర్మ సంస్థాపన చేయడం కోసం అవతరిస్తారు. ధర్మ సంస్థాపన చేయడం కోసమే ఇప్పుడు నువ్వు స్వాంశగా నంద యశోదల కుటుంబంలో జన్మించావు. అయితే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? భూభారాన్ని తగ్గించబోతున్నావు. భూమి మీద అధర్మయుతులు చాలా ఎక్కువగా అయిపోయారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తగ్గించబోతున్నావు. వాళ్ళందరినీ కూడా సంహరించి అసుర రాజులందరినీ కూడా చంపేసి నువ్వు ఆ భారాన్ని తొలగించబోతున్నావు. అంతేకాదు నీ వంశ కీర్తిని కూడా విస్తరింపజేయడానికి నువ్వు విచ్చేసావు అని చెప్పేసి ఈయన అంటున్నారు. నెక్స్ట్, యాక్చువల్గా అయితే ఇప్పటి వరకు కంసుని మాత్రమే చంపారు. ఓకే, ఇంకా కొంతమంది కంసుడి యొక్క మామ అయినటువంటి తన మామ పంపించినటువంటి కొంతమంది అసురులను కూడా చంపడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఆ అసలు చంపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయితే తప్ప ఈ భూమి మీద ఉన్నటువంటి భారం మొత్తం కూడా నశించదు. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ చెప్తారు, పాండవుల దగ్గరికి వెళ్ళమని, పాండవులకు అన్యాయం జరిగిందని, ధృతరాష్ట్రుడికి కలవమని, తర్వాత ఉద్ధవుని పంపించడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడే. సో అంటే భవిష్యత్తులో ఇంకా చాలా ఉంది. ఆయన అసుర సంహారం చేయాల్సినటువంటి స్థితి ఇంకా చాలా ఉంది. ఇప్పుడే అయిపోలేదు ఆయన లీల. ప్రస్తుతం కంసుని మాత్రమే వధించారు, ఇంకా చాలా ఉంది. అది అది అంతా కూడా ఆయన ఇప్పుడే చెప్పేస్తున్నారు. అంటే ఎలా తెలిసింది ఈయనకి, అక్రూరుడికి? అక్రూరుడికి భగవంతుడు ఇలా అసుర ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళందరినీ సంహరించడానికి భగవంతుడు అవతరించారు అనేటువంటి విషయం, భవిష్యత్తులో ఇంకా చంపబోతున్నారు అనేటువంటి విషయం ఎలా తెలిసింది ఆయనకి? ఆయన శుద్ధ భక్తుడుగా ప్రభుజీ. భగవానుడు ఉద్ధవునికి మళ్ళీ చెప్తే ఆయన వింటారు కదా ప్రభుజీ. ఇంకా చెప్పలేదు ఏమి ఉద్ధవుడికి. కదా, చెప్పలేదు. వాళ్ళ చిన్నాన్నే కదా ప్రభు. భగవంతుడు నిత్య లీలలు చేస్తారు. ఓకే, నిత్య లీలలు చేసినప్పుడు ప్రతి లీలలోనూ అక్రూరుడు వస్తాడు. సో ఇప్పుడు ఏదైతే జరిగిందో అది ఇంతకు ముందు ఏదో కల్పంలో ఎప్పుడో జరిగింది ఆల్రెడీ. సో ఆయన భక్తులే కాబట్టి వాళ్ళకి, అందుకని గోపికలు కూడా ఆయన్ని దూషించినా ఆయన్ని కీర్తించినా ఒక్కొక్కసారి నువ్వు ఆయన చంపావు, ఈయన చంపావు, ఈయన చంపావు, ఆయన చంపావు అని వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. కృష్ణుని కీర్తించినప్పుడు భవిష్యత్తులో చంపబోయేటువంటి అసురుల గురించి కూడా చెప్తారు. చంపిన అసురుల గురించే కాదు, గుర్తుందా? భగవంతుడిని గోపికలు కీర్తిస్తున్నప్పుడు గోపికలు, అరే గోపికలు ఇప్పటిదాకా ఎవరెవరిని కృష్ణుడు వధించారో వాళ్ళనే వధించారని చెప్పాలి కదా. భవిష్యత్తులో వధించబోయేటువంటి అసురుల గురించి కూడా ఎలా చెప్తారు, కీర్తిస్తారు వాళ్ళు? ఆయన దేవాది దేవుడు అని తెలుసుగా ప్రభుజీ. తెలుసు, కానీ వాళ్ళు నిత్యలీలలో భాగం పంచుకుంటారు కాబట్టి
ఏదైతే లీలలు ఇప్పుడు చేస్తున్నారో ఆ లీలను ఆల్రెడీ ఇంతకు ముందు ఏదో యుగంలో ఈ గోపికల తోటే గోపికలకు తెలుసు. ఇంతకు ముందు యుగంలో గోపికలకు తెలుసు. అది వాళ్ళకి అది ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంటుంది. అందుకని వాళ్ళు ఈ యుగంలో జరుగుతున్నటువంటి లీలల్లో జరగబోయేటువంటివి కూడా వాళ్ళకి ముందుగానే తెలుస్తాయి. ఓకే, అలా అన్నమాట. ఓకే, సో భగవంతుడి యొక్క అవతరణ యొక్క ఉద్దేశాన్ని అక్రూరుడు కీర్తిస్తున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అద్యేషనో వా సతయః ఖలు భూరి భాగా ఆద్యేశనో వసతయ కలుభూరి బాగా యః సర్వదేవా పితృభూతం నృదేవమూర్తిః యః సర్వదేవా పితృభూతం నృదేవమూర్తిః యత్పాదశౌచ సలిలం త్రిజగత్పునాతి యత్పాద శౌచ సలిలం త్రిజగత్పునాతి సత్వం జగద్గురురగదోక్షజయా ప్రవిష్టః తత్వం జగద్గురు రథోక్షజయాః ప్రవిష్టః. దేవా, నువ్వు ప్రవేశించిన కారణం నేడు మా గృహము పరమధన్యమైనది. పరమసత్యమగు నీవు పితృభూత మనుష్యదేవమూర్తివై ఉన్నావు. నీ పాద ప్రక్షాళన జలము ముల్లోకములను పావనమొనర్చును. ఓ అధో ఓ అధోజక్షుడా, నిజముగా నీవు జగద్గురుడవు. భాష్యము. అక్రూరుని భావములను శ్రీల శ్రీధర స్వామి చక్కగా ఇట్లు వివరించును. అక్రూరుడు పలికెను, దేవా, నేను గృహస్థుడనైనప్పటికీ నేడు నా గృహము మునులు తపస్సునొనరించెడి అరణ్యము కన్నను మిగుల పవిత్రమైనది. నీవు గృహమునకు అరుదించుటయే దానికి కారణము. ఇంటి యందు జీవుల ఎడ జరిగేడి అనివార్యమగు హింసకు ప్రాయచిత్తంగా గృహస్థుడు నిర్వహింపవలసినట్టి పంచయజ్ఞములకు అధిష్టాదేవత స్వరూపుడవు నీవే. ఈ సృష్టి వెనుకనున్న ఆధ్యాత్మిక సత్యము నీవే. అట్టి నీవు ఇప్పుడు మా గృహం నందు ప్రవేశించితివి. ఒకటి వేదాధ్యయనం ద్వారా బ్రహ్మయజ్ఞము, 2 తర్పణముల ద్వారా పితృయజ్ఞము, 3 భోజనములు కొంత భాగమును తీసి పక్కకు పెట్టుట ద్వారా భూత యజ్ఞము, 4 ఆతిథ్యం నొసగుట ద్వారా మనుష్య యజ్ఞము, 5 అగ్నిహోత్రం ద్వారా దేవయజ్ఞము అను 5 నిత్య యజ్ఞములు గృహస్థులకు ఆదేశింపబడినవి. హరే కృష్ణ ప్రభు. గృహస్థుడు 5 రకాల యజ్ఞాలు చేయాలి. ఎందుకు ఈ 5 రకాల యజ్ఞాలు చేయాలి అని అంటే, ఈ 5 రకాల యజ్ఞాలు చేయటం వల్ల తెలుసో తెలియకో జరుగుతున్నటువంటి పాపం ఏదైతే ఉంటుందో, గృహంలో మనం ఇంట్లో మనం భోజనం చేస్తున్నా, లేకపోతే మనం నడుస్తున్నా, మనం గాలి పీల్చుకుంటున్నా, మనం కూర్చుంటున్నా, మనం లేచినా, మనకు తెలియకుండానే మనం ఎన్నో జీవరాశులను చంపేస్తున్నాం. ఓకే, ఈ జీవరాశులను అన్నింటినీ చంపేసినటువంటి పాపం మనకు రాకుండా ఉండడం కోసం ఈ పంచయజ్ఞం అనేటువంటిది చేయాలి. ఈ పంచయజ్ఞానికి కూడా అధిష్టాన దేవత ఎవరు అని అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. అంటే ఈ పంచయజ్ఞాలు కూడా శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించే జరుగుతాయి అనమాట. అలాంటి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను తాకినటువంటి నీరు, జలము ముల్లోకాలని పావనం చేస్తుంది. ఒక్క ఈ భూమినే కాదు, ముల్లోకాలని పావనం చేస్తుంది. ముల్లోకాలంటే ఊర్ధ్వలోకం, మధ్యలోకం, అధోలోకం. ఈ 3 లోకాలని కూడా పావనం చేసేస్తుంది. అందుకని గంగాదేవి ఎక్కడ దాకా ఉంది? పాతాళ లోకం వరకు వెళ్తుంది గంగాదేవి. ఓకే, గంగాదేవి బ్రహ్మలోకం నుంచి మొదలుకొని పాతాళ లోకం వరకు వెళ్తుంది. కాబట్టి అలాంటి నీవు నీ పాదాలను తాకటం వల్లనే ఇదంతా కూడా పవిత్రమవుతుంది. అలాంటి నీ పాదాలు మా గృహంలో అడుగుపెట్టాయి. ఓకే, అలాంటి నీ పాదాలు మా గృహంలో అడుగు పెట్టాయి అని అంటే, మరి ఇంకా మేము ఎంత అదృష్టవంతులము, మా గృహం ఎంత ధన్యమైపోయింది, పరమ ధన్యమైపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నేను చూడండి, పితృభూత మనుష్య దైవమూర్తివై ఉన్నావు అంటే అందరికీ కూడా ఈయనే దైవం. ఓకే, సో అన్ని దేవతలకి కూడా ఈయనే దేవుడు. అది అక్రూరుడు తన ప్రేయర్ లో చెప్తున్నారు. నెక్స్ట్ 26 లావణ్య మాతాజీ. అపండితస్త్వాదపరం శరణం సమీయాం సహ పండితస్తద్వపరం శరణం సమీయాత్ భక్త ప్రియాధృత గిర సుహృద కృతజ్ఞా భక్త ప్రియాదృత గిరః సుహృదః కృతజ్ఞాత్ సర్వాన్ దదాతి సుహృదో భజతోభికామాన్ సర్వాన్ దదాతి సుహృదో భజతోభికామాన్
ఆత్మానమప్యుపచ పచయాపచయో నయస్యాం. ఆత్మానమప్యుపచయాపచయో యస్య. నీవు భక్తుల ఎడ ప్రియము కలిగిన వాడు, కృతజ్ఞుడు, సత్యసంధుడు, శ్రేయోభిలాషి అయినప్పుడు ఏ పండితుడు నిన్ను గాక అన్యుణ్ణి ఆశ్రయించును. శ్రద్ధాపూర్వక స్నేహభావంతో నిన్ను అర్పించు వారులకు నీవు వారు కోరిన సమస్తమును చివరకు స్వయంగా నిన్నే వస్తుంది. అయినను నీకెన్నడను వృద్ధి గాని తరిగి గాని లేదు. భాష్యము. భగవంతుని అతని భక్తులను ఈ శ్లోకము సుహృద అను వర్ణించింది. భగవంతుడు తన భక్తునికి శ్రేయోభిలాషి. అట్లే భక్తుడు ప్రేమతో భగవంతునికి సమస్త సౌఖ్యమును కోరుకుంది. ఈ జగత్తునందును అత్యధిక ప్రేమ ఒకప్పుడు అవసరమగు విచారమును కలుగజేయుచుండెను. ఉదాహరణకు, పెరిగి పెద్దవాడైన పుత్రుని ఎడ తల్లి ప్రేమతో చూపే చింతకు అర్థము ఆ పుత్రుడు ఏదో నిజమైన ప్రమాదంలో ఉన్నాడని కాదు. అతడు ధనవంతుడు, సమర్థుడు, ఆరోగ్యవంతుడు అయినప్పటికీ తల్లి ప్రేమపూర్ణమగు చింత కొనసాగుతూనే ఉండదు. అట్లే విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని ఎడ సదా ప్రేమభావమును కలిగి ఉండెను. దీనికి చక్కని ఉదాహరణ యశోదాదేవి. ఆమె శ్రీకృష్ణుని కేవలము తన ముద్దుల పుత్రునిగా మాత్రమే తలచగలిగి ఉండెను. కంసుని వధించిన పిమ్మట అతని గృహములకు వచ్చిందని శ్రీకృష్ణుడు అక్రూరునికి వాగ్దానం అనర్చి ఉండెను. ఇప్పుడు ఆ వచనమును ఆ దేవదేవుడు పూర్తి చేసింది. అక్రూరుడు దీనిని గుర్తించిన వాడే అతనిని వృత్తగిరహ సత్యవాక్కువు అని కీర్తించెను. భగవానుడు కృతజ్ఞుడు. భక్తుడు వనొచ్చిన స్వల్పమాత్ర అర్చనముకైనను అతడు కృతజ్ఞుడై ఉన్నను. భక్తుడు మర్చిపోయినను దాన్ని భగవంతుడు మానవుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. భక్తులు ఎడ ప్రియమును కలిగిన వాడవు, కృతజ్ఞుడవు, సత్యసంధుడవు, శ్రేయోభిలాషివి అయినప్పుడు ఏ పండితుడు నిన్ను కాక అన్యుణ్ణి ఆశ్రయించును. అంటే ఆ భగవంతుడు గురించి తెలియని వాళ్ళు, అంటే శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలియని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకనే మనుష్యానాం సహస్రేషు అని అన్నారు కృష్ణుడు. వేల మందిలో ఏ ఒక్కలో కృష్ణ గురించి తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసినటువంటి వేల మందిలో ఏ ఒక్కళ్ళు నిజంగా కృష్ణుడికి సంబంధించినటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అలాంటి తత్వము, కృష్ణుడికి సంబంధించిన తత్వం కేవలం భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. అందుకనే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు, ఎవరైతే నీ తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు నిన్ను తప్ప ఏ అన్యమైనటువంటి దాన్ని దేన్ని కూడా వాళ్ళు పూజించరు అని చెప్తున్నారు. స్నేహభావంతో నిన్ను అర్చించు వాళ్ళకు నీవు కోరిన సమస్తము నువ్వు చివరికి స్వయంగా నిన్నే మోసగదవు. సో భక్తి బద్ధం ఎక్కడ వస్తుంది మాతాజీ? భక్తి బద్ధం దామోదరాష్టకంలో వస్తుంది. దామోదరాష్టకంలో వస్తుంది. అదే భక్తులతో బంధింపబడతాడు కృష్ణుడు. భక్తులతో బంధింపబడతాడు కృష్ణుడు. అలాంటిది అంటే తనకు తానే స్వయంగా అర్పించుకుంటాడు కృష్ణుడు. ఈవెన్ బలి మహారాజుకు కూడా చూడండి. బలి మహారాజు భక్తికి మెచ్చి స్వయంగా భగవంతుడే బలి మహారాజు యొక్క ద్వారపాలకుడిగా మారిపోయారు. తనకి తానే అర్పించుకున్నటువంటి ఇంకా సందర్భం ఏంటి, అర్జునుడికి కృష్ణుడు రథసారథిగా మారిపోయారు. ఎక్కడైనా మీరు చూసారా భక్తులు భగవంతుడికి సేవ చేయడం చూసాం, కానీ భగవంతుడు భక్తులకి సేవ చేయడం కేవలం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడి విషయంలో జరుగుతుంది. ఓకే, సుధాముడు ప్రభుజీ సుధాముడి కోసం కూడా ఆయన చేశారు. ఎస్. సో ఈ విధంగా భక్తులకి కూడా సేవ చేస్తారు. అలా అని భగవంతుడు భక్తులకి తన సర్వస్వాన్ని అర్పించుకుంటే మరి భగవంతుడికి ఉన్నదంతా పోతుందా? భగవంతుడికి ఉన్నదంతా తరుగుతుందా? భగవంతుడు ఉన్న దాంట్లో సగం అయిపోతారా? పూర్తిగా తగ్గిపోతారా? అంటే భగవంతుడు పూర్ణుడు. మనకి ఒక శ్లోకం వస్తుంది, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవిష్యతే. సో ఇది ఎందులో వస్తుంది? ఈశోపనిషత్తులో వస్తుంది. ఓకే, ఇందులో ఏం చెప్తారు? భగవంతుడు పూర్ణం, పూర్ణంలో నుంచి పూర్ణం తీసినా గానీ పూర్ణమే మిగులుతుంది. ఇక్కడ పూర్ణం అంటే అనంతం అని అర్థం. అనంతంలో నుంచి ఎంత తీసినా అనంతమే ఉంటుంది. అనంతానికి ఎంత కలిపినా అనంతమే ఉంటుంది. అది భగవంతుడు అంటే. అందుకనే భగవంతుడు వృద్ధి చెందడం కానీ కరిగిపోవడం కానీ అనేటువంటిది జరగదు.
ఆయన ఎంతమందికి సేవ చేసినా, ఎంతమందికి తనను తాను అర్పించుకున్నా తనలో వచ్చేటువంటి మార్పు ఏమీ ఉండదు. అది ఇక్కడ క్రూరుడు శ్రీకృష్ణుడు ప్రార్థిస్తున్నాడు. నెక్స్ట్ లక్ష్మీ నరసింహ. దిష్ట్యా జనార్దన హరే కృష్ణ. భవాని హనః ప్రతీతో దృష్ట్వా జనార్దన భవాని హనా ప్రతీతో యోగేశ్వరైరపి దురాపగతి సురేశై యోగీశ్వరైరపి దురాపగతి సురేశహే ఇంద్యాంశునః సుత కలత్రధనాప్తగేహ చిందాస్యునః సుతకలత్ర దత్తగేహ దేహాదిమోహ రశనం భవదీయమాయాం దేహ విమోహరసనా ఈయమాతన ఏలైన యోగీశ్వరులకు దేవతా ప్రముఖులకైనను దీనిని పొందుట అత్యంత కఠినము. సంతానము, భార్య, సంపద, ఆప్తులు శీఘ్రమే ఛేదింపుము. అట్టి అనురక్తి కేవలము నీ మాయా ప్రభావమే అయి ఉన్నట్టుది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మన పరమభాగ్యం చేతనే నీవు ఇప్పుడు మాకు దర్శనమొసగితివి. ఏలైనా యోగీశ్వరులకు దేవతా ప్రముఖులకైనను దీనిని పొందుట అత్యంత కఠినము. ఎంత గొప్ప యోగం చేసినటువంటి వాళ్ళకు కూడా శ్రీకృష్ణుడిని ఇలాంటి ద్విభుజ రూపంలో, ఒరిజినల్ ఫామ్ లో చూడడము అనేటువంటిది అది చాలా అరుదైనటువంటి సంఘటన అన్నమాట. ఎంతో గొప్ప యోగీశ్వరులకి, దేవతా ప్రముఖులకి కూడా జరిగినటువంటి అదృష్టం మాకు కలిగింది అని అక్రూరుడు చెప్తున్నాడు. ఎందుకు? స్వయంగా శ్రీకృష్ణుని వాళ్ళు సేవించుకునేటువంటి అవకాశం దొరికింది కాబట్టి. సంతానము, భార్య, సంపద, ఆప్తులు, దేహగేహముల ఎడగల మోహపాశమును శీఘ్రమే ఛేదింపుము. అట్టి అనురక్తి కేవలం నీ మాయా ప్రభావంనే అయ్యున్నది. నాకున్నటువంటి భౌతిక భావనలన్నీ తీసేసి, నాకున్నటువంటి సంతానం మీద, లేకపోతే భార్య మీద, లేకపోతే కుటుంబం మీద, లేకపోతే నాకున్నటువంటి భౌతిక ఉపాధులతోటి, లేకపోతే నాకున్నటువంటి భౌతికమైనటువంటి ఆస్తిపాస్తుల మీద నాకున్నటువంటి అటాచ్మెంట్ అంతా కూడా నన్ను ఛేదించు. ఓకే, హృదయ గ్రంథిని ఛేదించడం అంటే ఇది. ఓకే, ఎప్పుడైతే నన్ను హృదయ గ్రంథిని ఛేదిస్తావో అప్పుడు ఏమవుతుంది మనకి? మాయ ప్రభావం నుంచి బయటకు వచ్చినట్లు అవుతుంది. ఇదంతా కూడా భగవంతుడు ఏర్పాటు చేయబడినటువంటి మాయ ప్రభావం ఉండడం వలనే మన హృదయ గ్రంథి అనేటువంటి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముళ్ళు పడి ఉంది అనమాట, చిక్కు ముళ్ళు పడి ఉంది. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క ముడి తీస్తున్నాం. ఓకే, ఇంకా చాలా ఎన్నో జన్మల నుంచి పడినటువంటి ముళ్ళు చాలా ఉన్నాయి, అవన్నీ తీయాలి. భగవంతుడిని ఆశ్రయిస్తే అన్ని ముళ్ళు ఒకసారి తీసేస్తారు. కానీ మనం తీసుకోవాలంటే ఒక ముడి తీస్తే 4 ముళ్ళు పడతాయి. ఓకే, అది మన పరిస్థితి. ఓకే, నెక్స్ట్ 28 సుజాత మాతాజీ. ఇత్యర్చిత సంస్తుతశ్చ భక్తేన భగవాన్ హరిః సంస్థ భక్తేన భగవాన్ హరి అక్రూరం సస్మితం ప్రాహ గీర్భిః సమ్మోహయన్నివా అక్రూరం సస్మితం ప్రాహ హేభిః సన్మోహయన్నివా. శుకదేవ గోస్వామి పలికెను. ఆ విధముగా భక్తులకు అక్రూరునిచే అర్చింపబడి చక్కగా కీర్తించబడిన వాడై దేవదేవుడకు హరి తన వాక్కులతో సన్మోహపరచుతూ మందహాసముతో అతనితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు అక్రూరుడితో పూజింపబడినటువంటి భగవంతుడు అక్రూరుడితో మాట్లాడుతున్నాడు, ప్రసన్నుడై మాట్లాడుతున్నారు. ఏమంటున్నారో చూద్దాం. సూర్యకుమారి మాతాజీ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ. హరే కృష్ణ ప్రభుజీ. మన్నో గురు పితృవ్యశ్చ శ్లాఘ్యో బంధుశ్చ నిత్యదా త్వం నో గురుః పితృవ్యశ్చ శ్లాఘ్యో బంధుశ్చ నిత్యదా వయంతు రక్ష పోషాశ్చ అనుకంప్యా ప్రజాహిమః వయం తు రక్షః శోక్యా చ అనుకంప్యాః ప్రజాహివః.
దేవదేవుడు పలికెను, నీవు మాకు గురుడవు, పినతండ్రివి, శ్లాఘ్యుడవు, బాంధవుడవు. మేము సర్వదా నీ రక్షణపై, పోషణపై, దయపై ఆధారపడినట్టు నీ పుత్రుల వంటి వారము. థ్యాంక్ యూ. భగవంతుడు అంటున్నారు, మేము నీకు పుత్రులు లాంటి వాళ్ళం. ఓకే, నువ్వు మాకు గురువువి, పినతండ్రివి, శ్లాఘ్యుడవు అంటే నిన్ను మేము గౌరవించదగిన వాడివి. ఓకే, మా గౌరవం అంటే నువ్వు మమ్మల్ని గౌరవించడం కాదు, మేము నిన్ను గౌరవించాలి అని చెప్తున్నా. బాంధవుడివి, నీ రక్షణపై, పోషణపై, దయపై మేము ఆధారపడి ఉన్నాము. ఇప్పుడు దాకా చేసింది ఎవరిని రక్షించారు? ఉం? కానీ భగవంతుడు నువ్వు రక్షిస్తేనే మేము రక్షింపబడుతున్నాము అని అంటున్నారు. సో అది హంబుల్నెస్ అంటే. ఓకే, మనలో అలాంటి హంబుల్నెస్ రావాలి. ఓకే, మనం ఏదో కొంచెం చేసి ఇదంతా నేనే చేశానని చెప్పుకుంటాం, కానీ అంతా చేసిన భగవంతుడు నీ మీదనే నేను ఆధారపడి ఉన్నా అని చెప్తున్నాడు, భక్తుల మీద ఆధారపడి ఉన్నా అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ శిరీష మాతది. భగవద్విధా మహాభాగ నిషేవ్య అర్హ సత్తమా భవద్విధా మహాభాగా నిషేవ్యా అర్హ సత్తమాః శ్రేయస్కామైర్నుభిర్నిత్యం దేవా స్వార్థాన సాధవః. శ్రేయస్కామైర్నుభిర్నిత్యం దేవా స్వార్థాన సాధవః. జీవితంలో పరమ శ్రేయస్సును కోరుకొని వారికి నీ వంటి మహాత్ములే నిజమైన పూజాధ్యేయము, పరమ పూజనీయులు అయ్యున్నారు. దేవతలు సాధారణముగా స్వలాభపరులై యుందురు, కాని సాధువులెన్నడును అట్లు కాదు. భాష్యము. దేవతలు భౌతిక లాభమును వసగవచ్చును, కానీ భగవద్భక్తులు నిజమైన జీవన పూర్ణతను, అనేక కృష్ణ భక్తి భావనను వసగగల శక్తిని కలిగి ఉందురు. ఆ విధముగా శ్రీకృష్ణుడు తన పినతండ్రి అక్రూరుని ఎడ తాను అవలంబించినట్టి గౌరవభావమును బలపరచుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మీ వంటి మహాత్ములే నిజమైనటువంటి పూజాధ్యేయము అంటే భక్తులు అన్నమాట. శుద్ధ భక్తుల్ని పూజించాలి. అక్రూరుడు కూడా శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన కూడా పూజించాలి అంటున్నాడు. పరమ పూజనీయులు అయి ఉన్నారు. దేవతల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయి భక్తులది అని చెప్తున్నారు. ఎందుకంటే దేవతలు స్వలాభ పరులై ఉంటారు, కానీ భక్తులు అలా ఉండరు. నువ్వు భక్తుడివి కాబట్టి దేవతల కంటే కూడా ఎక్కువగా పూజనీయమైనటువంటి వాళ్ళు ఎవరు అనంటే ఎవరు? శుద్ధ భక్తులు, వైష్ణవులు. అక్రూరుడు కృష్ణుడి యొక్క భక్తుడు కాబట్టి అక్రూరుడు కూడా గౌరవానికి అర్హుడు. ఓకే, నెక్స్ట్ 31 లతమాత. నహ్యమ్యయాని తీర్థాని నదేవా మృచ్ఛిలాలయ లామయా నహమ్యాని తీర్థాని నదేవా మృచ్ఛిలామయాః తే పునంత్యురు కాలేన దర్శనాదేవ సాధవః. తే పునర్త్యురుకాలేన దర్శనాదేవ సాధనః. పవిత్ర నదులను కూడినట్టి తీర్థస్థానంలో ఉన్నవనుటను మట్టి శిలామయములగు అర్చా విగ్రహ రూపములలో దేవతలు ఉందురనుటను ఎవ్వరును కాదనలేరు. కాని అవి ఆత్మను దీర్ఘకాలము పిమ్మటయే పవిత్రమునర్చును. కాగా సాధు మహాత్ములు దర్శన మాత్రముననే పవిత్రమునర్చగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, చాలా దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క అర్చా విగ్రహాలు ఉన్నాయి. మనుషులందరూ ఆ దేవీ దేవతల యొక్క అర్చా విగ్రహ ఆరాధన ద్వారా వాళ్ళు పవిత్రం అవ్వాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనం ఎంత దేవీ దేవతల యొక్క ఆరాధన చేసినప్పటికీ ఆ దేవీ దేవతలు ఒక జీవుడిని పవిత్రం చేయాలంటే ఎన్నో జన్మల సమయం పడుతుంది. కానీ భక్తుడి యొక్క సాంగత్యం, భక్తుడికి చేసినటువంటి పూజ ఎన్నో జన్మల వరకు పట్టదు మనల్ని పవిత్రం చేయడానికి. సాధు సంగ లవమాత్ర సాధు సంగ. ఓకే, క్షణం కాలం పాటు ఒక సాధువుతోటి మనకు సాంగత్యం దొరికితే చాలు మన జీవితం పవిత్రం అయిపోతుంది, మన జీవితం ఉద్ధరింపబడుతుంది కదా. నారదముని సాంగత్యం ఎంతసేపు ఉంది ధ్రువుడికి?
నారదుని సాంగత్యం ఎంతసేపు ఉంది? ఇంకా ఆ మృగారికి క్షణకాలం పాటు వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోయారు. అంటే శుద్ధ భక్తులు సాంగత్యంలోకి వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడు మనకు అది సాధ్యమవుతుంది. అంటే మనం ఎవరినైనా మార్చలేకపోతున్నాము, మనం ఎవరినైనా భక్తులుగా మార్చలేకపోతున్నాము అని మనం బాధపడుతుంటాం కదా. వాళ్ళు మారాలంటే ముందు మనం శుద్ధ భక్తులుగా మారాలి. మన సాంగత్యంలోకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మారతారు. మనం ఇంకా శుద్ధ భక్తులు కానప్పుడు వాళ్ళు శుద్ధ భక్తులు కారు. సో లోపం మనలోనే ఉంది. మనలో ఇంకా ప్యూరిటీ పెరగాలి. మనలో ఇంకా ప్యూరిటీ పెరిగినప్పుడు మన సాంగత్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు. ఓకే, నెక్స్ట్ 32 రాధారాణి మాతాజీ. సభవాన్ సుహృదం వైనః శ్రేయాన్ శ్రేయశ్చికీర్షయా. హరే కృష్ణ బాబు. సభవాన్ సుహృదం వైనః శ్రేయాన్ చికీర్షయ. జిజ్ఞాసార్థం పాండవానాం గచ్చస్వత్వం గజాహ్వయం. జిజ్ఞాసార్థం పాండవానాం గచ్చస్వత్వం ధ్వజాహ్వయం. నీవు నా బంధువులలో శ్రేష్ఠుడవు కనుక హస్తినాపురమునకు వెడలి పాండవుల శ్రేయోభిలాషుడిగా వారు ఎట్లు జీవించుచున్నారో తెలుసుకొనవలసినది. ప్రభుపాదుల వారి భాష్యము. నీవి వెడలము అనేది అజ్ఞాదార్థకమును సంస్కృతంలో గచ్చస్య లేదా గచ్చ అని పలకవచ్చును. కనుక గచ్చ అను పదమును అనుసరించి ఉన్నటువంటి స్వ అను పదమును సంబోధనార్థకముగా స్వీకరింపవచ్చును. శ్రీకృష్ణుడు అక్రూరుని మా వాడవని సంబోధించుచున్నట్లు అది సూచించును. పినతండ్రితో శ్రీకృష్ణుడికి గల సన్నిహిత సంబంధములు అది చెప్పబడినది. ధన్యవాదాలు ప్రభు. నీవు నా బంధువులలో శ్రేష్ఠుడివి అని చెప్తున్నారు అక్రూరుని ఉద్దేశించి. అందుకని అక్రూరుని నియమించారు. హస్తినాపురానికి వెళ్ళి పాండవులు ఎలా ఉన్నారో తెలుసుకునిరా అని చెప్తున్నారు. ఓకే, హస్తినాపురంలో పాండవులు శ్రేయోభిలాషిగా వారు ఎట్లు జీవించుచున్నారో తెలుసుకోవాల్సి ఉన్నది. ఓకే, అక్రూరుని పంపించబోతున్నారు అనమాట. నెక్స్ట్ 33 ఇందుమతి మాతది. పితర్యుపరతే బాలా సహ మాత్రా సుదుఃఖిత. పితర్యుపరతే బాలా సహ మాత్రా సుదిక్కితః. ఆనీతా స్వపురం రాజ్ఞా వసంతా ఇతి సుశ్రుమా. అనీత స్వపురం రాజ్ఞా వసంత ఇతి సుశ్రుమా. తండ్రి మరణించినంతటా దుఃఖితయగు తల్లితో పాటు బాలురగు పాండవులను ధృతరాష్ట్రుడు రాజధానికి తీసుకొని వచ్చాననియు ఇప్పుడు వారచటనే నివసించున్నారనియు నేను వినియుంటిని. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, తండ్రి మరణించిన తర్వాత పాండవులందరికీ తండ్రి లాంటి వాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు పెద్ద తండ్రి. పెద్ద తండ్రి తండ్రి స్థానానికి వచ్చేసారు. ఓకే, తల్లితో పాటు అంటే తల్లి ఎవరు ఇక్కడ? కుంతీదేవి. కుంతీదేవితో పాటు బాలురుగా ఉన్నటువంటి పాండవులు ధృతరాష్ట్రుడి రాజధాని అయినటువంటి హస్తినాపురానికి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారని నేను విన్నాను. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ క్షేమం ఎలా ఉంది, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలి అని అనుకుంటారు. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. తేషు రాజంభికా పుత్రో భ్రాతృపుత్రేషు దీనది. హరే కృష్ణ ప్రభుజీ. పితుర్యపరతే బాలాః సహ మాత్రా సుదింబితాః. 34వ శ్లోకం. తేషు రాజంభికా పుత్రో భ్రాతృపుత్రేషు దీనది. తేషు రాజాంబికా పుత్రో భాతృపుత్రేషు దీనదీః. సమో న వర్తతే నూనం దుష్పత్రవశగోందద్రో. సమో న వర్తతే నూనం దుష్పుత్రవశోగ అందద్రోక్కు. ప్రభుపాదుల వారి భావం. దుర్బల బుద్ధి కలిగినట్టి అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు నిజముగా తన దుష్టపుత్రులకు వసుడై ఉన్నాడు కనుక ఆ అందరాజు తన సోదరుని పుత్రులేడ చక్కగా వ్యవహరించుట లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. అంబికాసుతుడైనటువంటి ధృతరాష్ట్రుడు యొక్క తల్లి పేరు అంబిక. అంబిక, అంబాలిక ముగ్గురు ఉన్నారు కదా. అందులో అంబిక ధృతరాష్ట్రుడు యొక్క తల్లి. తన దుష్టపుత్రులకు వసుడై ఉన్నాడు అంటే ఆయన ఎవరి కంట్రోల్లో ఉన్నారు? కొడుకుల కంట్రోల్లో ఉన్నారు. కనుక ఆ అందరాజు
తన సోదరి పుత్రుల ఎడ చక్కగా వ్యవహరించుటలేదు. తన సోదరి పుత్రుల ఎడ. ఓకే, ఎవరు? పాండురాజు కొడుకు. సోదరుని యొక్క పుత్రుల పట్ల. ఓకే, అంటే పాండుపుత్రులు అంటే పాండవుల ఎడ సరిగా వ్యవహరించట్లేదు అని కృష్ణుడు చెప్తున్నారు అక్రూరుడికి. నెక్స్ట్ 35. హనుమాన్ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ. హనుమాన్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభు, చెప్పండి. గచ్ఛానీహి తద్వృత్తం అధునా స్వాధ్వసాధువా గచ్చ జానీహి తద్వృత్తం అధునా సాధ్వసాధువా విజ్ఞాయ తద్విదాస్యామో యతాంశం సుహృదాం భవేత్. విజ్ఞాయ తద్విదాస్యామో యథాస్యం సుహృదాం భవేత్. హరే కృష్ణ ప్రభు. భావం: కనుక నీవు వెడలి ధృతరాష్ట్రుడు సక్రమంగా వ్యవహరించుతున్నాడో లేదో తెలుసుకును. అది తెలిసినంతటా నేను మా బంధువుల సహాయమునకు అవసరముకు ఏర్పాట్లు చేయగలను. హరే కృష్ణ ప్రభుజీ, నువ్వు ధన్యవాదాలు. వెళ్ళి ధృతరాష్ట్రుడు నా బంధువుల పట్ల సక్రమంగా వ్యవహరిస్తున్నాడో లేదో తెలుసుకో. అది తెలుసుకున్నాక వాళ్ళ యొక్క రక్షణకి ఏర్పాట్లు నేను చేయగలను అని చెప్తున్నాను. నెక్స్ట్ 36. మంజులత మాతాజీ. ఇత్యక్రూరం సమాదిశ్య భగవాన్ హరిరీశ్వరః హరే కృష్ణ ప్రభుజీ. ఇత్యక్రూరం సమాదిశ్య భగవాన్ హరిరీశ్వరః సంకర్షణోత్థవాభ్యాం వై తతః స్వభవనం యయౌ. సంకర్షణోద్ధవాభ్యాం వై తతః స్వభవనం యయౌ. శుకదేవ గోస్వామి పలికెను. ఈ విధముగా అక్రూరునికి పూర్తిగా ఆదేశించిన వాడై దేవదేవుడగు హరి పిదప సంకర్షణ ఉద్ధవులతో కూడి తన నిలయమునకు పోయెను. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింపజేయుట అను దశమ స్కందములోని 48వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్మ శిష్ట ప్రణీతముకు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. సో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుణ్ణి బలరాముణ్ణి తీసుకొని తన గృహానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అక్రూరుడికి తన యొక్క ఇన్స్ట్రక్షన్ తెలియచేశారో ఎప్పుడైనా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇక అక్రూరుడు హస్తినాపురానికి వెళ్తారు. అప్పుడు పాండవుల యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకోవడానికి వెళ్తారు. ఓకే, ఈ అధ్యాయం ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అధ్యాయం 49వ అధ్యాయంలో హస్తినాపురంలో అక్రూరుడి యొక్క కార్యము. అక్కడికి వెళ్ళి హస్తినాపురంలో అక్రూరుడు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, ఉషశ్రీ మాత ఒకసారి సమ్మరీ చదవండి. ఈ రోజుకి సమ్మరీ చదివి స్టాప్ చేద్దాం. రేపు శ్లోకాలు చదువుదాం. హరే కృష్ణ ప్రభుజీ. 49వ అధ్యాయము. హస్తినాపురంలో అక్రూరుని కార్యము. అక్రూరుడు హస్తినాపురమునకు వెడలి సోదరపుత్రులకు పాండవుల ఎడ ధృతరాష్ట్రుని దుర్వ్యవహారమును గాంచి పిదప మధురకు తిరిగి వచ్చిన విషయము ఈ అధ్యాయమునందు వర్ణింపబడినది. కృష్ణాదేశముపై అక్రూరుడు హస్తినాపురమునకు వెడలి అచట కౌరవ పాండవులను కలుసుకొనెను. పిమ్మట ధృతరాష్ట్రుడు పాండవుల పట్ల ఏ విధముగా వ్యవహరించుచున్నాడో తెలుసుకొనుటకు అతడు యత్నించెను. తత్కార్యార్థము అతడు హస్తినాపురంలోనే పలు మాసములు ఉండవలసి వచ్చెను. పాండవుల యొక్క మహోన్నత గుణముల పట్ల ఈర్ష్య గలవారై ధృతరాష్ట్ర తనయులు పలు దుష్ట విధానములతో వారిని ఎట్లు నశింపజేయుటకు యత్నించిరో, మరెన్ని దురాగతములను తలపెట్టుచుండిరో అక్రూరునికి విదురుడు, కుంతీదేవి వివరించిరి. మా తల్లిదండ్రులు కృష్ణ బలరాములు ఇతర బంధువులు నన్ను నా పుత్రులను ఎన్నడేని తలచుచుందిరా, దుఃఖములోనున్న మమ్ము శ్రీకృష్ణుడు ఎన్నడేని వచ్చి ఓదార్చునా అని కుంతీదేవి అశ్రుపూర్ణ నయనములతో అక్రూరుని అడిగెను. పిదప ఆమె తన రక్షణార్థము కృష్ణనామములను ఉచ్చరించసాగెను. శరణాగత స్తోత్రమును కూడా ఆమె కావించెను. ధర్మదేవత, వాయుదేవుడు మున్నగు దేవతల వలన జన్మించిన కారణమున నీ పుత్రులకు ఎన్నడూనూ అశుభములు కలగవు. పైగా త్వరలోనే వారికి సర్వ శుభములు కలగగలవని నీవు విశ్వసింపుము అని అక్రూరుడు కుంతీదేవితో పలికెను. పిదప అక్రూరుడు ధృతరాష్ట్రునకు కృష్ణ బలరాముల సందేశమును ఇట్లు తెలియపరచెను.
పాండురాజు మరణానంతరము నీవు రాజసింహాసనమును అధిరోహించితివి. రాజధర్మమైనటువంటి సమదృష్టితో ప్రజలను నీ బంధువులను నీవు తప్పక రక్షింపవలను. అట్టి సత్ప్రవర్తననే నీవు యశస్సును శుభమును బడియగలవు. కానీ నీవట్లు చేయనిచో నీకు ఇహలోకమునందు అపకీర్తి, పరలోకమునందు నరకవాసము కలగగలవు. జీవుడు ఒంటరిగానే జన్మించి ఒంటరిగానే మరణించును. తన పుణ్య పాప ఫలములను అతడు ఒంటరిగానే అనుభవించును. ఆత్మస్వరూపము నెరుగని వాడై మనుజుడు దుష్ట కార్యములచే సంతానమును పోషించినచో నిక్కముగా నరకమునగూలును. కనుక స్వప్నము లేదా మంత్రగాడు కలిగించడి భ్రమ లేదా మనోరథము వంటి ఈ భౌతిక జగత్తు యొక్క అనిశ్చితత్వమును ప్రతి ఒక్కడు తప్పక తెలుసుకొనవలెను. ఆ విధముగా అతడు మనస్సును నిగ్రహించి శాంతుడు సమదృష్టి కలవాడు కావలెను. అది వినిన ధృతరాష్ట్రుడు ప్రత్యుత్తరముగా అతనితో, ఓ అక్రూర, అమృతము వలె తీయనైన నీ హితవాక్కులను నేనింకా వినజాలను. పుత్రుల ఎడగల ప్రేమపాశము వలన నేను పక్షపాతము కలవాడనగుటచే నీ వాక్కులు నా మనసులో నిలుచుటలేదు. భగవంతుని ఏర్పాటును ఎవరునూ అతిక్రమింపజాలరు. ఏ ప్రయోజనము కొరకు ఆ దేవదేవుడు యదుకులమున జన్మించెనో అది అవశ్యము నెరవేరి తీరును అని పలికెను. ధృతరాష్ట్రుని మనోగతమును ఎరిగినవాడై అక్రూరుడు బంధుమిత్రుల అనుమతిని గైకొని మధురకు తిరిగి వచ్చి కృష్ణ బలరాములకు సర్వ వృత్తాంతమును ఎరిగించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో అక్రూరుడు అక్కడికి వెళ్ళడం, మిథురుడు కుంతీదేవి అక్రూరుడికి మొత్తం తెలియజేయడం, కృష్ణుడి గురించి ప్రార్థించడం, కృష్ణుడికి సర్వస్వ శరణాగతిని తెలియచేయడం, ఆ తర్వాత ధృతరాష్ట్రుడితో అక్రూరుడు మాట్లాడడం, ధృతరాష్ట్రుడు రిప్లై ఇచ్చారు. అది తెలుసుకున్నటువంటి ఆ రిప్లై విన్న తర్వాత అక్రూరుడికి ధృతరాష్ట్రుడి యొక్క మనోగతం ఏంటో అర్థమైపోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అక్రూరుడు మళ్ళీ తిరిగి మధురకు వెళ్ళి కృష్ణుడికి బలరాములకి ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతం మొత్తం కూడా వివరించడం అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. మనము రేపటి క్లాస్ నుంచి చూద్దాం ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే. హరే. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.